కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని. జై భీమ్, జై ఇన్సాన్. మిత్రులారా, ఈరోజు జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా మైబాద్ జిల్లా తొర్రూరుకు రావడం జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి ఉద్యమ కుటుంబ నేపథ్యం కలిగినటువంటి నాగరాజు తమ్ముడు భోజనానికి ఆహ్వానించాడు. శ్రీకాంత్ తమ్ముడు మంచి మాంసం కూడా తెప్పించి మరి మమ్మల్ని 2 రోజులు తినకుండా బతికేటట్టుగా కడుపు నిండా పెట్టి మమ్మల్ని ఒక అరగంట ఎక్కువ సమయాన్ని తిన్నాడు. ఏదేమైనా తొర్రూరులో ప్రేమగా మమ్మల్ని ఆహ్వానించి మంచి భోజనం ఏర్పాటు చేసి ఉద్యమ ప్రయాణంలో ముందుకు సాగదోలుతున్న వీళ్ళకి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంతకాలం మైబాద్ జిల్లా యూత్ సెక్రటరీగా ఉన్నటువంటి తమ్ముడు శ్రీకాంత్ని ఇప్పటి నుండి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం మైబాద్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని ముందుకు సాగాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. నాగరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు తీసుకోవాలని మేము ఒక రకమైన విన్నపము ఆర్డర్ వేస్తున్నాము. ఇద్దరు కూడా అనేక మందిని తీసుకొని ముంబైలో జరిగినటువంటి పూలే అంబేద్కర్ స్ఫూర్తి యాత్రలో కానీ, హైదరాబాద్లో జరిపిన శిక్షణా తరగతులు కానీ, వరంగల్లో జరిపిన మహాసభలు కానీ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పూలే అంబేద్కర్ ఆలోచనల్ని ఈ జిల్లా వ్యాప్తంగా విస్తృతం చేయడానికి, అలాగే సమాజాన్ని చైతన్యపరచడానికి యువకులుగా ఉన్న వీరు పనిచేయడం చాలా అవసరము. వాళ్ళ చదువులు వాళ్ళు ఉన్నత చదువులు చదువుతూ వాళ్ళ ఉపాధి ఉద్యోగం స్వయం ఉపాధులుగా వాళ్ళ పనులు వాళ్ళు సమర్థవంతంగా నిర్వహిస్తూ కుటుంబాలని చక్కగా చూసుకుంటూ కుటుంబాలని నడిపించుకుంటూ వాళ్ళ విరామ సమయము ఒకవేళ అవసరమైనప్పుడు వీలు చేసుకొని సమయాన్ని ఇస్తూ సమాజాన్ని చైతన్యపరచాలని మైబాద్ మానుకోట జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరూ ఎంఎన్ఎస్ సభ్యులు, నాయకులు, మిత్రులు వీరిద్దరి నాయకత్వంలో ముందుకు సాగాలని హృదయపూర్వకంగా కోరుతూ, మరి ఈ సందర్భాన్ని ఉద్దేశించి కార్యదర్శిగా ఉండడానికి ఇష్టమా, తన అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా నాగరాజుని కోరుతున్నాను. జై భీమ్, జై ఇన్సాన్. చాలా కాలంగా అన్న వీడియోలను చూస్తూ మరి పూలే అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం అన్న, అలాగే టీచర్ సుజాత టీచర్ గారు నడిచే విధానాన్ని నాకు నచ్చి అన్న బాటలో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈరోజు అన్న మా ఇంటికి రావడం కూడా ఒక సంతోషమైన వాతావరణం తీసుకొచ్చాం. అదేవిధంగా అన్న, నాకంటూ ఒక బాధ్యత ఉండాలి తమ్ముడు, నువ్వు కూడా క్రియాశీలకంగా మన సంఘంలో ముందుకు పోవాలి కాబట్టి నువ్వు ఈ పదవికి అర్హుడివి అని నా మీద నమ్మకంతో జిల్లా కార్యదర్శి పోస్ట్ ఇచ్చినందుకు సంతోషంగా చేస్తానని తెలియజేస్తున్నాను. నా వల్ల ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు పూలే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను యువతలో ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తాను. థ్యాంక్ యూ అన్న. జై భీమ్. జై భీమ్. మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసినందుకు నీకే థ్యాంక్స్ చెప్పాలి తమ్ముడు. ఇప్పుడు శ్రీకాంత్. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు శ్రీకాంత్. మహబూబాద్ జిల్లా కార్యదర్శిగా ఇదివరకు ఉండే, ఇప్పుడు నరేష్ అన్న గారు కార్యదర్శి పదవిని నా మిత్రుడు నారాజు గారికి ఇవ్వడం సంతోషం. అలాగే నాకు అధ్యక్ష పదవిని చేయమని చెప్పడం సంతోషం. మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి నా వంతుగా ఎప్పటికీ పనిచేస్తానని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై భీమ్, జై ఇన్సాన్. ఈ జ్ఞానగృహ సందర్శన మరియు తొర్రూరులో వీరిని కలిసి నూతనంగా నియామకం చేయడం పైన మన కో-ఫౌండర్ అలాగే జాతీయ సమన్వయకర్త సుజాత టీచరు తన అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. జై భీమ్. ఇక్కడ మహబూబాబాద్ జిల్లా పరిధిలోని తొర్రూరులో మన నాగరాజు, శ్రీకాంతులు ఇప్పటికే చాలా కార్యక్రమాల్లో మన ఎంఎన్ఎస్లో పాల్పంచుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఎంతోమంది యువతకి ఆదర్శంగా ఉన్నారు.
వీళ్ళు ఇలానే కొనసాగుతూ వాళ్ళ బాధ్యతల్లో వాళ్ళు ముందడుగు వేయాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా త్వరలోనే వీళ్ళు పెళ్లి చేసుకొని మా ఫ్యామిలీలో ఇంకా కొంతమందిని చేర్చాలని, వాళ్ళు కూడా ఫ్యామిలీలుగా అయ్యి మాతో కలవాలని కోరుకుంటున్నాము. మంచి పిల్లలు ఉన్నా కూడా మనకు సజెస్ట్ చేయాలి వీళ్ళ కోసమని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము మన ఫ్యామిలీ మెంబర్స్ని. ఇప్పుడు అచ్యుత్ గారు మాట్లాడతారు. అందరికీ జై భీమ్ జై ఇన్సాన్. ఈరోజు శ్రీకాంత్ అన్న మరియు తన ఫ్రెండ్ అయినటువంటి నాగరాజ్ అన్నకి అధ్యక్ష కార్యదర్శులు అప్పగించడం చాలా సంతోషకరమైన విషయం. ఎట్లాగో మన శ్రీకాంత్ అన్న ముంబై మహాసభలకు సంబంధించి ఈ ఏరియాలో ఎవరైతే ముంబైకి వస్తున్నారో వాళ్ళందరి డాటాను తీసుకొని స్వయంగా దగ్గరుండి తానే టికెట్లు బుక్ చేసి అక్కడి వరకు కూడా క్షేమంగా ఒక ట్రైన్ మొత్తం ఇన్ఛార్జ్గా తీసుకొని స్వయంగా తాను వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ అక్కడ దాకా తీసుకొచ్చిన సందర్భం. సో తనకు అనుభవం ఉన్నది, తను చేయగలుగుతాడన్న నమ్మకంతో నరేష్ అన్నకి అప్పచెప్పడం జరిగింది. సో ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్ అన్న. మీరు మీపై పెట్టిన బాధ్యత మీరు ఖచ్చితంగా నిర్వహిస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. సో ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై భీమ్ జై ఇన్సాన్. మానుకోట జిల్లాను దాటుకొని ఖమ్మం వైపు సాగుతున్న ప్రయాణం. అక్కడ కందుల నరసింహారావు అన్న, ప్రీతి అక్క, శాంతకుమారి అమ్మ వాళ్ళు సిద్ధం.